రీల్స్ పిచ్చితో కుటుంబం బలి. రీల్స్ పిచ్చి ఓ కుటుంబాన్ని బలి తీసుకునింది. ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల అహ్మద్, 24 ఏళ్ల నజ్రీన్లకు అబ్దుల్లా అనే 3 ఏళ్ల కొడుకున్నాడు. లఖీంపూర్ ఖిరి జిల్లాలోని హర్గావ్ సమీపంలో క్యోతి అనే గ్రామంలో జరిగిన శుభకార్యానికి అహ్మద్ తన భార్య, కొడుకులతో కలిసి హాజరయ్యారు. బుధవారం ఉదయం ముగ్గురు సమీపంలో ఉండే రైలు పట్టాలపైకి వచ్చారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం వారికి అలవాటు. ఇంటి సమీపంలో ఉండే రైల్వే బ్రిడ్జ్ వద్దకు ముగ్గురు బైక్ పై వచ్చారు. ఆ తర్వాత అహ్మద్, నజ్రీన్, అబ్దుల్లా ట్రాక్ పైకి వచ్చి రీల్స్ చేశారు. రీళ్ల లోకంలో మునిగి తేలుతున్న వారు తమ వెనక రైలు వస్తున్నట్లు గమనించలేదు. రీల్స్ చేస్తున్న వారిలో ముగ్గురిలోని లక్నో నుండి మైలన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. వేగంతో ఢీకొట్టడంతో ముగ్గురు రైలు పట్టాలపైనే మృతి చెందారు. వారి శరీరాలు కూడా ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు.